శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. నేను ఒక వీడియోలో ఒకళ్ళు చెప్తే విన్నానండి. ఏంటి అంటే యూనివర్స్ లాస్ మనకు చాలా ఉంటాయన్నమాట. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, అది నమ్ముతూ ఉంటారు. నేను కూడా నమ్ముతాను యూనివర్స్ని. దాంట్లో ఒకసారి చెప్పారనమాట, నేను విన్నాను. ఏమని చెప్పారు అంటే, మీకు ఏ విషయంలో అయితే నాకు ఇది మంచిగా జరిగింది అని చెప్పి మీరు బిలీవ్ చేస్తారో అలాంటివి ఒక 10 విషయాలు మీరు ఒక పేపర్ మీద రాయండి. రాసి దానికి మీరు థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అంటే మన లైఫ్లో మనకి ఏవైతే హ్యాపీగా అనిపించిన మూమెంట్స్ ఉన్నాయో వాటిని ఒక పేపర్ మీద రాసి అవన్నీ గుర్తు చేసుకుని దానికి థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి అన్నారు. నాకు అది అసలు ట్రై చేయాలనిపించింది ఎందుకో. సరే కదా అని చెప్పి ట్రై చేశాను. నేను చేసినప్పుడు నేను పేపర్ మీద రాయలేదు, కానీ ఒక్కొక్కటి నెంబరే కౌంట్ చేసుకుంటూ నేను మనసులో గుర్తు చేసుకున్నాను అనమాట. ఏంటి నా లైఫ్లో ఒక 10 మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, లేదు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పి గుర్తు చేసుకుంటే టకటకటకమని చెప్పి గుర్తొచ్చాయండి. ఇంతకుముందు నాకు ఈ క్లారిటీ లేదు. అంటే ఈ రీసెంట్గా అని కాదు, ఇంతకుముందు నాకు ఏదైనా ఇలాగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఏంటి నువ్వు కొన్ని విషయాలు చెప్పి ఈ టాపిక్ మీద అంటే నాకు వెంటనే మైండ్కి గుర్తొచ్చేవి కాదు. కానీ నేను రీసెంట్గా గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే అది ట్రై చేశానో ఆ 10 థింగ్స్ అనేవి ఇంకా దాటిపోతూ ఉన్నాయి. అంటే నేను చిన్నవి కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. నా లైఫ్లో ఇది జరిగింది అంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దీనివల్ల. అలాగా చాలా నేను హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అలా పెరుగుతూ వచ్చాయండి కౌంట్. నాకు అప్పుడు అర్థమైంది, నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను. నా లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. దాంట్లో చాలా వరకు చిన్న విషయాలు ఉన్నాయి, అదేవిధంగా చాలా పెద్ద విషయాలు కూడా ఉన్నాయి. అంటే నేను కనీసం వాటిని ఐడెంటిఫై చేయగలుగుతున్నాను, గుర్తించగలిగి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నాను. నాకు ఆ సపోర్ట్ అందినందుకు నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోగలిగాను. అసలు ఆ యాక్టివిటీ ఎందుకు చేయమన్నారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే నాకేమనిపించింది అంటే, మన మైండు ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది మనం చెక్ చేసుకోవడానికి. మనకి వెంటనే ఇంతకుముందు చెప్పాను కదండి, ఇంతకుముందు ఇదే యాక్టివిటీ ఇలాంటివి నేను చేసినప్పుడు నాకేం మైండ్కి అసలు ఆలోచనలు సరిగ్గా రాలేదు. నాకు అసలు ఏం గుర్తొచ్చేవి కాదు. అంటే అప్పుడు నాలో అంత నెగటివిటీ ఉంది. కానీ ఇప్పుడు నేను సాధన మొదలుపెట్టి నేను దాంట్లో కొంచెం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా గమనించింది ఏంటి అంటే, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాను. అది కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాను. మీకు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే సరదాగా మీరు కూడా ట్రై చేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్.